సహోదరి సహోదరులారా, దేవుడు చేస్తున్న కార్యాలను బట్టి మన జీవితంలో ఏ విధంగా నడిపిస్తున్నాడని, నా జీవితంలో ఆటంకములు కలుగుతున్నప్పుడు ఏ విధంగా జీవిస్తున్నామని, ఆటంకములు నాకు ఎదురుగా ఉన్నాయని, లేక నా జీవితంలో ఎదురు దెబ్బలు కలుగుతున్నాయని, ఇలాంటి సమయంలో ఏ విధముగా జీవించుటకు మనం ప్రయత్నిస్తున్నామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును దేవుడు అనుగ్రహించినప్పుడు జీవితాన్ని ఏ విధముగా నడిపించబడుటకు మనం జీవించే విధానాన్ని దేవుడు ఈరోజు అంశం ద్వారా మన వైపు చూస్తున్నాడని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా బలపరిచే దేవుడు ఉండుటకు, నాలో నేను ఏ విధముగా దేవునికి దూరముగా ఉండకుండా పరిపూర్ణముగా దేవుని చెంత ఉండే అనుగ్రహాన్ని దేవుడు ఈరోజు అనుగ్రహించే వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితమును దేవుడు ఇచ్చినప్పుడు నా జీవితాన్ని కూడా దేవునికి అంగీకారముగా ఉండే భాగ్యముగా, దేవునికి పరిపూర్ణముగా ఉండుటకు దేవుని అనుగ్రహం మనకు లభించి ఉన్నదని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితంలో ఏ విధముగా దేవునిపై ఆధారపడి దేవుడే నాకు ఆధారమని, నా జీవితం అంతా దేవుడే అని ఈరోజు వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తండ్రి నా సర్వము సమర్పించానయా, జీవించు కాలమంతా నీకే సొంతమయా. తండ్రి నా సర్వము సమర్పించానయా, జీవించు కాలమంతా నీకే సొంతమయా. సమర్పింతున్ నన్ను సమర్పింతున్, ప్రాణ ఆత్మదేహము సమర్పింతును. సమర్పింతున్ నన్ను సమర్పింతున్, ప్రాణ ఆత్మదేహము సమర్పింతున్. సహోదరి సహోదరులారా, జీవితాన్ని ఈరోజు అంశముగా ఏ విధముగా జీవించే బిడ్డలుగా ఉన్నామని, ఏ విధముగా జీవించుటకు దేవుడు అనుగ్రహించే జీవితం ఉన్నదని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తృప్తి కలుగజేయు దేవుడని, నా జీవితంలో తృప్తి లేని జీవితముగా మారినప్పుడు, నా జీవితం అంతా శోధన ఉన్నదని, లేక నా జీవితం అంతా పాపం నాలో ఉన్నప్పుడు నా జీవితం అంతా పాపముగా మారునని, నా జీవితం పాపముగా మారినప్పుడు శోధన చేత నింపబడునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు అనుగ్రహించే బిడ్డలుగా ఉండుటకు, పరిపూర్ణముగా తృప్తికరమైన జీవితం అనుగ్రహించే దేవుడని, నాలో నేను పాపమునకు దాసుడుగా అయినప్పుడు, పాపం చేత నింపబడినప్పుడు, ఆలోచనలన్నిటినీ పాపముగా మారినప్పుడు నా జీవితం అంతా తృప్తి లేని జీవితముగా మారునని, నా జీవితం శోధన కలుగుటకు ఈరోజు అంశముగా పాపమని వాక్యం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, తృప్తి కలుగజే దేవుడని, నా జీవితం కోల్పోయిన స్థితిని బట్టి, నా జీవితం వ్యర్థమని నేను పలిగినప్పుడు నా జీవితం అంతా శూన్యమైపోయినట్లుగా, అదే రీతిగా దేవుడు జీవితము నుండి, దేవునికి అంగీకారం లేని జీవితం నుండి, దేవునికి విరోధముగా జీవించే జీవితం నుండి పరిపూర్ణంగా దేవుడు తృప్తికరమైన జీవితం, దేవుడు ఆశీర్వదించే జీవితముగా మారునని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా,
దేవుడు బలపరచుటకు ఏ విధమైన కార్యములు మనలో నడిపించునని, దేవుడు బలపరిచే దేవుడు నాలో ఉన్నప్పుడు ఏ విధమైన కృప దేవుడు అనుగ్రహించునని, దేవుని కార్యములు నా జీవితంలో ఉన్నప్పుడు నడిపించే దేవుడు నాలో ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, పరిపూర్ణమైన జీవితం దేవుడు అనుగ్రహించినప్పుడు నా జీవితాన్ని పరిపూర్ణంగా మార్చే బలపరిచే దేవుడు ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. హృదయ దేహమంతయు సమర్పించానయా, కపట నటన లేకుండా కాచుకొనుమయా. లోకమిచ్చు శరీరేచ్ఛ త్రోసితినయ్యా, చేదు అసూయ ద్వేషం తొలగిపోయేనయా. సహోదరి సహోదరులారా, జీవితాన్ని బలపరచుటకు ఏ విధముగా నాలో దేవుడు ఉన్నాడని, జీవితాన్ని పరిపూర్ణముగా దేవుని వైపు నడుచుటకు నేను ఏ విధముగా జీవిస్తున్నానని, దేవునిలో ఉండే అనుగ్రహం నేను పొందుకొనుటకు నా జీవితం అంతా విరోధమైన జీవితమని, నా జీవితం ఎందుకు శూన్యమని పలుకుతున్నప్పుడు నెమ్మదిని కోల్పోయినామని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవునిలో ఉండే భాగ్యముగా మారుటకు, పరిపూర్ణంగా దేవుని భాగ్యమును మన జీవితంలో కార్యములు చేయనని, దేవునిలో ఉన్నప్పుడు దేవుని అనుగ్రహం మనకు లభించునని, పరిపూర్ణమైన అనుగ్రహం మనకు లభించినప్పుడు దేవుడు తృప్తికరం అనే జీవితం, దేవుడు ఆశీర్వాదం అనే జీవితాన్ని, నెమ్మది లేని జీవితం నీలో ఉండినప్పుడు పరిపూర్ణంగా నెమ్మదిని అనుగ్రహించునని, నీలో కోల్పోయిన స్థితి నుండి మరల దేవుడు పరిపూర్ణముగా నడిపించే దేవుడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని ఏ విధముగా దేవుని వైపు నడుచుటకు, పరిపూర్ణముగా దేవుడిలో ఉండే భాగ్యాన్ని దేవుడు అనుగ్రహిస్తున్నట్లుగా ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే దేవుడు కృప మనలో ఉండుటకు దేవుని అనుగ్రహమే మనకు లభించునని, దేవుని కృప మనల్ని వెంబడించినప్పుడు దేవుని అనుగ్రహం తృప్తికరమైన జీవితాన్ని పరిపూర్ణంగా విడుదల ఇచ్చునని మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితంలో ఏ అనుగ్రహం చేత నింపబడి ఉన్నామో, జీవితంలో ఏ అనుగ్రహం చేత నింపబడుటకు నేను దేవునితో ఉండిన విధానమును, దేవునితో నడిచిన విధానాన్ని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, జీవితాన్ని పరిపూర్ణంగా దేవునిలో ఉండుటకు, దేవుడు అనుగ్రహించే వరముగా భాగ్యముగా ఉండే ఈరోజు తృప్తినిచ్చే దేవుడని, కోల్పోయిన స్థితి నుండి మరలా దేవుడు నన్ను నడిపించే దేవుడుగా ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే జీవితాన్ని బలపరుచుకొని దేవునిలో ఏ విధముగా మనం ఉండుటకు ప్రయత్నిస్తున్నామో, దేవునిలో ఏ విధముగా నడుచుటకు ప్రయత్నిస్తున్నామో, ఈరోజు మన జీవితం మన మీద ఆధారపడిన జీవితముగా, దేవుణ్ణి నమ్మి జీవితంగా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. సహోదరి సహోదరులారా, అందుకే తృప్తి కలుగజేయు దేవుడని ఈరోజు అంశముగా నీ స్థితిని కోల్పోయిన స్థితి, ఆ స్థితి అంతా శోధన ఉన్నప్పుడు, కోల్పోయిన నెమ్మదిని వేదనకరంగా మారినప్పుడు, లేక ఆటంకములు కలుగుతున్నప్పుడు, నీ జీవితం కోల్పోయిన స్థితి నుండి మరల ఏ విధముగా నడిపించే దేవుడు ఉన్నాడని ఈరోజు అంశం ద్వారా మనం చూస్తున్నాం.
తండ్రి నా సర్వము సమర్పించానయా, జీవించు కాలమంతా నీకే సొంతమయా. సమర్పింతున్ నన్ను సమర్పింతున్, ప్రాణ ఆత్మదేహము సమర్పింతున్. సహోదరి సహోదరులారా, ఈరోజు అంశముగా తృప్తి కలుగజేయనని అంశం ద్వారా మనం చూస్తున్నాం.